కొల్లాపూరి పట్టాలు కూడా 6 మంది ఉన్నది లగ్గాలు ఎట్లా చేస్తున్నాడు మాకు మంచి మంచి బ్రాహ్మణులు కావాలి. మా దేవగిరి పట్టణము, మా కోలుకుతున్న కొల్లాపూరి పట్టణము, ఆదిరెడ్డి కుమారుడు మనారెడ్డి, అమ్మవారి నిలమ్మ కుమారుడు మనారెడ్డి పేరు మీద పరందూరానికి రావాలి. వస్తారా? అక్కడ సరే మంచిదంటారు. 6 మంది బ్రాహ్మణులను కూడా కాదు ఎట్లా వస్తున్నారు గురుడు ఎక్కి వచ్చేరే కొండాలు దిగి వచ్చేరే జగ కలిసి మన సాగేరే బండేటిలో సాగేరే అక్కడ కొత్త బామాలు వెళ్ళేరే బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణులు ఎట్లా వెళ్తున్నారు బ్రాహ్మణులు వచ్చేది కొండాములు వచ్చేరే బ్రాహ్మణులు వచ్చి కొల్లపూరి పట్టం వచ్చారు. అక్కడ కూడా కొల్లపూరి పట్టం వచ్చి కూడా ఏమంటే దండం పెడుతున్నారు. ఇప్పుడు రామయ్య పెద్దల రామ 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 దండములు పెద్దల రామ 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 మీరు ఓడంగానేమో రామ 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 అయ్యా పెద్దల మన రెడ్డి ఒకటి కూడా కాదు రెడ్డికి దండం పెట్టి ఒకటి అమ్మవారు ఎన్ని దండం పెట్టి మన రెడ్డికి దండం పెట్టి మనల్ని పంపించే కాదు మేము రాదు అన్నాడు దేవుడే. పిల్లలు నీకు రావాలంట ఎట్లా పట్టుడు మల్లయ్యే సత్యమైన దేవుడమ్మో రామ 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 రాజు మల్లయ్యనే రామ 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 భగవంతుడు దేవరాజు మల్లయ్య ఒకటి కూడా కోరగడ మమ్మవారు నీలమ కూడా బ్రాహ్మణులకు అక్కడ పిండి సత్యపిండి సాహిత్యం ఎంత ఒప్పుకుంటుంది గురుడు సత్యపిండి సాహిత్యం కలిగిన అరే బ్రాహ్మణులారా ఇంకేమన్నా కావాలని ఆడకొడుకులారా చెప్పుండి బిడ్డ ఇప్పుడే చెప్పుండి అంటారు. అలా అడుగుతుంటే కూడా ఏమంట చెప్తున్నారు ఓ గురుడు అయ్యా పాటేలా మాకు సత్యపిండి కావాలి, బియ్యం కావాలి, కూడా ఉప్పు నూనె కావాలి కూడా మా భార్యలు కూడా గుమ్మడికి ఎంత బంగారం కావాలి ఓ పెద్దలారు గుమ్మడికాయ బంగారం ఇయ్యాలి, అక్కడ పొదుగుత మామిళ్ళు ఇయ్యాలి, అక్కడ కూడా మామిడి చెట్లు ఇచ్చినట్టు ఉంటేనే నేను పోతామంటాను. బ్రాహ్మణులు కూడా ఎట్లా చెప్తున్నారు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఇంత మాట వనటలకల్లా
కాటం రెడ్డి గుడంగా కొడక నాకు తగ్గ పిల్లలు నాకు మారిన తగ్గ గుడంగాను పిల్లలు చేసుకొచ్చేసరికి కింది మాన్యాలు మీకే ఇస్తున్నా చెరువు కింది చిన్న చెట్లు అక్కడ మామిడి చెట్లు మీకే ఇస్తున్న పిడ్డిలారా సత్యపిండి సాహిత్యం ఇస్తున్నట్ట అని పెట్టినప్పుడే ఆడికెళ్ళి సరే మంచిది అన్నారు కూడా సరే మంచిదని కొల్లపూరి పట్టము మరి అక్కడ కూడా రాజకాశీ కాడికి మళ్ళా రెడ్డిపేటకి ఎట్లా వస్తున్నారు గురుడు అరే ఎంకమ్మొట్లు అరే కూటం పంతులు మరి అమ్మ నాన్ననే ఇంత ఎండి బంగారం పెట్టిర్రా మరి మన పటేల్ దగ్గరికి పోతే ఏం పెడతాడురా పోదాం రాజారా అరే మంచిదంట అని మలారెడ్డి రాజకాశీ మీదకి వచ్చిండ్రు అయ్యా రాజుగారు నీకు దగ్గర మేము పిల్లని దానికి పోతున్నాము మాకే మన సంబరణ పెట్టమంటారు పెద్దలాలు ఇంత మాట అంటుంటే అమ్మ వెచ్చింది ఒకటే నాయన వెచ్చింది ఒకటే సరే మంచిది కానీ మళ్ళీ ఎక్కడో తెచ్చి వాళ్ళ చేతులు పెడతాడమ్మయ్యా మళ్ళీ కూడా వాళ్ళ చేతులు తీసిన పోటు పెట్టిన కూడా నాకు దగ్గర బాధ లేకపోతే మీ తలపన్ను 5 మంది తీసి పరమడి గైడ్లు ముట్టు పెడతా కూడా గాను ముట్టు కట్టి ఉయ్యాలు వస్తానంటున్నాడు ఓ పెద్దలాలు ఎందువో వాడంట అని చిత్రకాంతలు అయిపోతున్నాడమ్మయ్యా చిత్రకాంతలు అయిపోయారు ఏం రాకుండా పంతులు ఎంకం పొట్లు ఇంత మాట అనమాట మలారెడ్డి అంట అని ఒకవేళ నాకు దగ్గర పిల్లని దాకపోతే నేను అక్కడ తలపళ్ళు తీస్తా పర్మడి గంటలో గుట్టుగాని ఉయ్యాలు లాంటి చెండాట్లాడుతున్నాడు కూడా ఇంత మాట అనేటోళ్ళ సరే మంచిదంట అని అయ్యా మలారెడ్డి నీకు దగ్గర పాలన చేస్తామంట అని ఒప్పుకొని ఎట్లా పోతున్నారు ఓ పెద్దలాలు అక్కడ కూడా సరే మంచి పాటలు పోతున్నామంట అని ఎట్లా పోతున్నామయ్యా రామ 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 అరే ఎంకమ్మట్లు కూడం పంతులు యా రాజ్యం పోతున్నా తమ్మి దక్షిణానికి ఒక్కడంట అని 5 మంది బ్రాహ్మణులు పరమడికి ఒక్కడు పోవాలి గంగకు ఒక్కడు పోవాలి దక్షిణానికి ఒక్కడు పోవాలి తూర్పు ఒక్కడు పోవాలంట అని 2 మంది బ్రాహ్మణులు వదులుకొని కూడా సరే మంచిదంట అని ఏ బ్రాహ్మణాల ఎక్కడ పోయినా కానీ మళ్ళీ ఇదే చెట్టు కింద కలవాలి ఎవరు పిల్లకాయం చేసుకొచ్చినా ఇదే చెట్టు కాడ మనం కలవాలి సరే మంచిదంట అని ఇంత మాట అనేటలా కలగడం గాను ఎక్కడ పోయేటోళ్ళు పరమడికి ఒకడు తూర్పుకి ఒకడు దక్షిణానికి ఒకడు గంగకు ఒకడు ఎట్లా పోతున్నారు గురుడు
పిల్ల సూర్య శృంగారమైన పిల్ల ఉన్నది కానీ అక్కడ టీవీ తీసుకొని రమ్మన్నప్పుడు టీవీ అంటాను వచ్చింది. ఏం చేయాలి ఎందుకు పోవాలంటే నీ ఊరే అంటే మాది కొల్లాపూర్ మేము బ్రాహ్మణం అంటా అని చెప్పుకుంటున్నాడు ఓ గురుడు. అలా మాది కొల్లాపూరి పట్టము వాదిరెడ్డి కోమాడు అమ్మవారు నీలమ్మ కుడమారుడు కూడా మహారెడ్డి ఉన్నాడు. మహారెడ్డికి తగ్గ పాలన చూడ నీకు వచ్చినమంట అని చెప్పేట కల్లా సరే మంచిది అంటాను. మీ పిల్ల చూద్దామంటాను అక్కడ ఇంత మాట అనేటోళ్ళకల్లా కూడా సరే మంచిది అంటాను కూడా అక్కడ పిల్ల కూడా వస్తుండగా ఎంత వస్తున్నదిరా మయ్యా ఏం చేయాలి ఎందుకు అవాలంటున్నప్పుడు కూడా అమ్మవారు కూడా గాతలు కూడా అక్కడ ఏం చేయాలి ఎందుకు అవాలంటే నా కుంటి పిల్ల కూడా కూడా చక్కగా అందం ఉన్నది అమ్మవారు కూడా అక్కడ కూడా కాలు పోని ఉన్నది దేవుడే వస్తే కూడా రెండు గుళ్ళు సరిపోతే కూడా పరిమరం అయినట్టు కూడా అమ్మవారు దేవతానే అమ్మవారు కూడా ఏం చేయాలి ఎందువారు పిల్లలు మంచిగా తల్లి కన్నా మంచిగా ఉన్నది కానీ అక్కడ పిల్లలు గుంటికాలు ఉన్నది అంటున్నాడు గురుడే. ఆ పిల్ల అనే గుంటి కాదు రామవరా బంగారమా ఆ గప్పలో కూడా నమ్మ రామవరా బంగారమా ఆడికెళ్ళి కూడా అక్కడ కూడా నేను వంటే వస్తున్నాను అంటే బ్రాహ్మణుడు కూడా బయటికి వెళ్ళి అక్కడ భర్తల ఎంత తెలుసుకొని వస్తున్నాడు గురుడు. దేవుడే అక్కడ కూడా వచ్చారు మంచిగా పెట్టారు కానీ అక్కడ గుమ్మడికాయ కూర అంజకాయ కూర తమ పాకల బియ్యం కాడికెళ్ళి నేతి పొట్టు కాడికెళ్ళి మంచిగా పెట్టి పలమని రాజ్యాన్ని కూడా అన్ని పెట్టినాక పిల్లని చూద్దామంటే కూడా అక్కడ ఏం చేయాలి కుటికాన్ని ఉన్నది గురుడు. తమ్ములారా మనకు దగ్గర పిల్ల దొరకక బాయ్ మరి ఏం చేద్దాం ఎందుకు పోదామంటారు అక్కడ వాళ్ళు కూడా చిత్ర ఖాత్ర అయ్యింది గురుడు. అక్కడ మామిడి పీసులు కూడా నానేసుకున్నారు తానం చేసి అంగజపం చేసుకున్నారు తానజపం చేసుకున్నారు కూడా తానజపం చేసుకొని అక్కడ అంగ పూజ కట్టుకొని లింగ పూజ కట్టుకొని సూర్య నమస్కారం చేసుకొని కూడా అక్కడ మామిడిల పీసతో అక్కడ శరవతి లేక తాగుతున్నారు ఓ గురుడు. అందవో గుడి మంతులు ఉన్నారంట అక్కడ చెట్టు కింద కూడా ఎట్ట పట్ట మరుగుతున్నామయ్యా అక్కడ కూడా 5 మంది బ్రాహ్మణులు శర్వత్ తాగి పండుకున్నారు కూడా దేవగిరి పట్టానం అక్కడ కాడంరెడ్డి భార్య కాడంరెడ్డి కూడా అక్కడ కూడా సరే మంచిదంట అని అక్కడ గొరవారి మాసం ఉన్నది గొరవారి మాసం అన్నప్పుడు పడిగల 10 మంచమ్మ ఉన్నది కూడా అక్కడ కూడా 7 మంది దాసులు పొద్దుగాల లేచి కసను కెటోళ్ళు పంటలు కెటోళ్ళు కూడా ఆ దాసులు కూడా నీళ్ళకు ఎట్లా వస్తున్నారు దేవుడే. వాళ్ళు కూడా కళ్ళు కూడా బాబులు రాగంటారు కూడా కథాన పిందెల పూజాన పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఎట్లా వస్తున్నారు గురుడు. అక్కడ ఏం చెయ్యాలి ఎంత పోవాలంటారు కథాన పిందెల పూజాన పెట్టుకొని కూడా ఎట్లా వస్తున్నారు దేవుడే. అక్కడ సరే మంచిదంటారు కథాన పిందెలు పెట్టుకొని వంకం కలిసి వరి మంది దాటి నాయక మండేళ్ళు దాటి కూడా ఎట్లా వస్తున్నారు గురుడు. అమ్మవారు గోడంగా వెన్నెల మంది దాసోళ్ళు వెన్నెల మందు దాచెండు వెన్నెల నాయంగా వండేటి వెన్నెల ఇళ్ళ మంగాలు దాచెండు వెన్నెల
వెన్నెలాలో మరి ఇక పోడు గోడంగా వెన్నెలాలో మరి కలిగిన సింగోలో వెన్నెలాలో మరి ఇక్కడికి సింగుల బాయికాడికి చెప్తా వచ్చిండు దేవుడే సింగుల బాయికాడికి వచ్చారు అక్కడ కూడా 5 మంది బ్రాహ్మణులు మల్లయ్య పొడవు ఎత్తి ఎప్పుడైతే కిరక మీద కూడా ఆయన కూడా జగజగ ఎత్తా పొడవు మెరుస్తున్నాడు మల్లయ్య ఏంది ఏంది ఓ ఓ జగ జగ దగ దగ మెరుస్తున్నాడే ఈ బోరాన్ని మనం చూసుకుందాం ఎంత మంచిగా ఆ పోరాడు చేసుకుంటాడో నిన్ను చేసుకుంటాడో నన్ను చేసుకుంటాడే నిన్ను నన్ను అన్నాడు వాడు జగజగ వాడి మీసాలు చూడు వాడి గడ్డం చూడు వాడు ఎట్లా రాజు లేకున్నాడే నీ మొగడు రోజు పడతాడే మరి పోరం చేసుకుంటావా అట్లా అంటున్నావు మరి ఏం చెయ్యాలి ఎందుకు పోవాలంట పెళ్ళన్నాల మనకు కూడా పెళ్లిళ్ళైనా అక్కడ మనకు ఒక నడవద్దు గాని వరుడు మన మీద సీమిడేయడు పో చెల్లెందాలు ఏ పొలగానికే రాగో ఏ పిల్లగానికే రాగో మన రాజు పిట ఉన్నది కదా మన రాజు పిటకు 10 మంచి అమ్మకు కలుస్తుందంట అని అందులో ఎట్లా బ్రాహ్మ అక్కడ కూడా దాశలు ఎట్లా అనుకుంటారు గురుడు అవి ఎంత మాట అనుకున్నారు అక్కడ ఏం చెయ్యాలంటారు 5 మంది బ్రాహ్మణులు వచ్చారు కూడా అమ్మ మీది యా రాజ్యం అమ్మా యా రాజ్యము యా ఊరు మాది కొల్లాపూర్ పట్నం ఇక్కడ ఎందుకు వచ్చారమ్మా అంటే మా దూరవాళ్ళకు పిల్లలు చూద్దామని వచ్చినాము అంటే మీ రాజా మా రాజు మీ రాజు కొల్లాపురం కొల్లాపూరి అమ్మవారు ఫోటో మీరే పెట్టిరా మరి ఈ ఫోటో మీరేనా కానీ మరి పిల్లగాడు మంచిగా ఉన్నాడు ఈ పిల్లగానికి తగ్గ పిల్ల దొరకాలంటే ఏడ దొరుకుతుందమ్మా ఇక అంతా లెంకుడ గేడికి వచ్చారు కదా మరి మాకు తెలియదు ఇకపాయ మీకు తెలియకపాయ మా దగ్గర ఉపాయం ఏం లేదు మా దగ్గర ఆడపిల్లలు మేము మా రాజు చేయి చూపితే చేయి కథము ఏలు చూపితే ఏలు కథము కలం పెట్టి రాస్తాడు పన్ను కట్టిన వాళ్ళ మీద బండ పెడతాడు ఇక పన్ను కట్టిన వాళ్ళ మీద బండ పెడతాడు చూస్తే మా రాజు చేయి చూపితే చేయి కథం ఏలు చూపితే ఏలు కథం అయితే అలా సరే మంచిది కానీ వాళ్ళు కూడా సరే మంచిది అనుకున్నారు బ్రాహ్మణులు కూడా ఏం చేయాలి ఎదుకోవాలంటారు ఎంత వాయం గుంచుతున్నారు దేవుడే అటువంటి ఒక బ్రాహ్మణులు కూడా గాను అయ్యా మీరు బ్రాహ్మణులారా గజాల పింజల పూజాన పెట్టుకున్నాము వెళ్ళిపోతున్నాం మా అమ్మడి మీరు రామంట అని ఎట్లా సరే చెప్తున్నారు గురుడు 7 మంది బాబులు అక్కడ నీళ్లు ముంచుకున్నారు వాళ్ళు కూడా ఎట్లా పోదామంటారు కూడా వాళ్ళు బట్టే రామ 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 రామన్న రామ 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 పటానే రామ 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 పటానే రామ 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 పటానే రామ 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 7 మంది దాసులేమో రామ 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 దేవగిరి పట్టణము రామ 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 దేవగిరి పట్టణ
పెద్దలాల రామ 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 అక్కడ కూడా బ్రాహ్మణులు రాజకాశీ దగ్గర అక్కడ కూడా కూరగాయలు రెడ్డికి ఎంత దండం పెడుతున్నారు పెద్దలాలు దండం పెట్టినప్పుడే ఇక్కడ బ్రాహ్మణులు వచ్చినట్టు కూర్చొని పెద్దలాలంటా మీద ఎట్లా కూర్చొని పెట్టిడు దేవుడే అయ్యా మీది యారాజమున్నది యాజమున్నది ఎందుకు వచ్చినట్ట అని రెడ్డి బ్రాహ్మణులను ఎట్లా అడుగుతున్నాడు ఓ గురుడు బ్రాహ్మణులు నాయన మీరు అవునాయన మేము బ్రాహ్మణులు నాయన పూజలు కడతాము పురస్కారాలు కడతాము అంతా కడతాం నాయన పెళ్లిళ్ళు చేస్తాం బేటాలు చేస్తాం నాయన అట్లా అవును రాజవర్య మరి ఇక్కడ నా పట్నం వచ్చేదేమి నాయన ఎందుకు వచ్చాం నీ పట్నం అంటే మీ పట్నం మా పట్నము కొల్లాపూర్ పట్నం కొల్లాపూర్ పట్నం కొల్లాపూర్ పట్నం ఇక్కడ వచ్చినాం ఇక్కడ వచ్చినాం అంబల్ మీకు అంటే అంబల్ అంటే సర్టిఫికేట్ సాహిత్యం అన్ని మీ కులగాడికి మాకు దానం చేసే మీకు మోచం కలుగుతాను ఇంత మాట వనటాల కదా అక్కడ నిజమే అక్కడ ఆయనకు అర్థం కాలేదు ఏం చెయ్యాలి ఎందువల్ల పిండి బియ్యం గడికెళ్ళి ఇచ్చినప్పుడు సరే మంచిది కలిసి వాళ్ళ బాయికి ఆడిపోయారు బ్రాహ్మణులు అన్నము అర్థం చేసుకొని అక్కడ మామిడికి కడికెళ్ళి వంటలు చేసుకున్నారు వంటలు చేసుకొని ఎప్పుడైతే కూడా ఎట్లా కూడా అక్కడ వర్తం చేస్తున్నారు ఒకరు అక్కడ కూడా అర్థం చేశారు కూడా మళ్ళా కూడా కూరగాయలు రెడ్డి దగ్గరికి వచ్చారు కూడా మళ్ళా వచ్చి మళ్ళా దండం అంటున్నారు గురుడు దండం 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 మళ్ళీ ఎందుకు వచ్చిన ఆయన సత్యపీడి సాహిత్యం ఇచ్చిన తిరిగిపోతే కదా అయ్యా ఓ రాజవర్య మాకు ఏదైనా సత్యపేట సాహిత్యం ఇచ్చిన నువ్వు అక్కడికి వెళ్ళి పోదాం అనుకున్నాం మేము మరి మీ తాన అంబలి అంబలు ఉన్నట కదా ఇంకోటి మొదలే అంబలిస్తే పొయ్యో అది అంబలి అంబలి అంటే ఇంత మొదలు ఆశతో వచ్చినాం మేము ఒక ఆశతో వచ్చినాం ఏం ఆశ చెప్పరాదు ఏమో మీ తాన పిల్లున అంట కదా దాంతో ఎవరు నా బిడ్డనా నా బిడ్డకు మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చినారు నా బిడ్డ గురించి వచ్చారు అంటున్నారు కాడ ఇదే మాట మొదలు చెప్పినంటే ఆ మెట్టెక్క నేర్కుంటా అంటున్నాడు అమ్మాయి చెడిపోయిన కాపులు ఉన్నారు కందితుల కన్నా కర్ణం చేసే భూమిలో కందితుల కాపులు ఉన్నారు అటువంటి నా బిడ్డను ఎట్లా ఎత్తున్నట్టు అని ఎట్లా వచ్చారు అంటున్నాడు ఓ పెద్దలాలు బాబనిండ్ల బాధలు స్వామిని వాళ్ళ తల్లి నీలం అమ్మవారు కూడా గాను అమ్మనిండ్ల కొట్టాలు పెట్టింది అక్కడ కూడా గాను ఆ 6 మంది కొడుకులు పుట్టినాడు నది కురమిడ పొత్తు గడిపి ఆ పౌరం నడిపింది కూడా గాను అటువంటి చెడి బతికి నా బిడ్డను ఎట్లా వేస్తారు బాబు నల్లు ఓ అప్పుడేమో కొల్లాపూరి పట్టణము కాపల్లా పట్టణము అప్పుడు అడ్డు పెట్టింది కదా ఇప్పుడు పోయి చూడిపోవాలి జగ జగ దగ దగ ఎట్లా పట్టణం చూసారు పరిచయం కావాలి చూడిపోతారా ఓ కందితులు ఎత్తుకున్న వాటివి అది ఎత్తుకున్న వాటివి పొరలు ముక్కి రాటివి ఈ బిల్డింగ్ లాగా మొత్తము పెద్ద బిల్డింగ్ అనుకున్నావు మరి ఇప్పుడు ఇస్తాంటి గాని నాది బయటనే సాగదు ఇంట్లో పోతే ఏం సాగదు ఇంట్లో పోతే కొట్టేది బయటనే అంటే నువ్వు బయట కొట్టుకోండి బయటనే కానీ ఇంట్లో పోతే ఏం సాగదు ఇంట్లో పోతే మీ ఆమె లంగట్లో కొడితే బయటకు వస్తావు ఇక రేట్ కావాలి బట్టలు సమయం ఎంత బిడ్డ 11:30 అవుతుంది సార్ 11 అయితే తింటా పండి బిడ్డ తినొద్దుమా తింటా పండి రమ్మంటే చెలి పెట్టిన కావాలి పంటోళ్ళకు రెడ్డి ఒక్కడు ఉన్నాడు ఇవన్నీ అన్ని ఒక్కడ నారగాయలు కూరగాయలు కడికెళ్ళి వాళ్ళు బ్రాహ్మణులు రాసుకుంటే కూర్చున్నారు కావులు వంగ నేను అక్కడ వంగ పెట్టి ఎట్ల పంట పెడుతున్నారు కాటం రెడ్డి మీద గురుడు సామి రామ రామన్న రామ 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 అక్కడ కూడా కాటం రెడ్డి మీద 5 మంది బ్రాహ్మణులు కలిసి ఎంతో పంట తీసి ఎంతో పెట్టుకున్నాడు దేవుడే రామ 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 రామ
నా బిడ్డ నాకు ఇస్తా కానీ బండ తీయండిరా. అరే బండ తీరా మీ కాలు మొక్కుతారా నాయన ఇస్తారా ఇస్తా తీరా మీ పుణ్యమత తీరా కింద కాలు కాకుండా మీద కొత్త పెట్టిరా మీ నోట్ల మనువయ్యా ఇస్తా అన్నప్పుడే బండ తీసి వరకు తెచ్చిండ్రు. అక్కడ కూడా కాలం రెడ్డి కూడా ఎంత కథ కథ వణుకుతున్నాడు భార్య దగ్గర పోనీ గురుడు అక్కడ సరే మంచిది అనుకున్నాడు. అక్కడ ఏం చెయ్యాలి అని వాళ్ళు అంటారు. పంచ కూడా వచ్చిపోయింది అక్కడ కూడా అంటారు. పంచ సల్లగా అయింది అక్కడ మా ఎత్త మారపోయాడు కూడా ఎత్త వస్తున్నాడు దేవుడే ఉన్నావే భార్య అక్కడ కూడా సరే మంచిది అంటాను. కాటం రేటు కూడా అమ్మవారు సరే మంచిది అంటాను. అక్కడ ఏం చేయాలి ఎందుకంటారు భార్య బయటికి ఎత్త వస్తున్నాడు గురుడు ఏం లేదు ఎవరో ముగ్గురు వచ్చిరు ముగ్గురు 5 మంది అంటే ఇద్దరు బీరికేరిపోయిండు చెడుగాడు కూడా నీకే నా దగ్గర ముగ్గురు వచ్చిన ఇంకే అంటే వస్తున్నాం అన్నారు. మరి వచ్చి ఏమన్నారు మరి నువ్వేం మంది మీద పండ పెట్టేటోడవు అవు మరి నిన్ను అన్నారా కొట్టినరా వణుకుడేమది నాకు ఆడే మరి పానకమా ఏమది ఉత్సవం నాకు సిగ్గుపోతుంది చెప్తే ఎందుకు సిగ్గు 10 మంది ముంగల ఎందుకు వాళ్ళు ఏం లేదు 5 మంది బ్రాహ్మణులు వచ్చిరుగా ఏమన్నారు నీ అమ్మ వస్తే వాళ్ళు నాకు నమస్తే పెట్టి నేను ఈ కెరీల పంచాయతీ చెప్తా కదా అందరికి వాళ్ళు పంచాయతీకి వచ్చిరేమో నేను అనుకున్నా. వాళ్ళు వచ్చాక అయ్యే అమ్మలు ఉన్నారు అమ్మలు నాటి నీ అమ్మ యారాజంకి వచ్చినా నేను ఇంత పోసినాక బిడ్డలు మంచిగా బిర్రుగా తిన్నారు ఉప్మలేక బిర్రుగా తిన్నారు. మళ్ళా మెల్లే వచ్చి ఓ పటేలు ఆండ్రి పటేలు అట్టగల ఏమైనా ఓరే మళ్ళీ వస్తే ఏమన్నా అన్న అంటే కదా వాళ్ళు ఏమన్నారు తెలుసా అమ్మలు ఇచ్చింది రాయనే కానీ మీ తాగు ఒక పిల్లు అంట కదా అందుకోసం వచ్చింది రాండి నీ బిడ్డ ఎక్కడ వచ్చిందా ఇక్కడ ఏమో సొంత చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చాడు మాట్లాడి వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడా కదా ఇక నా మీదే అరే అందరికి వెళ్ళి పెట్టినా కెరియర్ కలుపుకున్నారు రాతట్లేక వాళ్ళు పెద్ద బండ తెచ్చి నన్ను ఎత్తినే పెట్టి ముడి మీద పెట్టి ఇంకా 5 మంది ఎక్కిన తక్కువ కాదయ్యా. అక్కడ మేనమామన్నారు ఇక్కడ మేనత్తలు ఉన్నారు అడిగి చెప్తాంటవా మరి నా కింద కాలు కలవంటే మీద బండ పెట్టి అక్కడ దించినాక వాళ్ళకి ఏదో ఉపాయం చెప్పాలి కదా. ఈ ఉపాయంలో మనమై నాకు ఏ ఉపాయం ఇస్తా పోలేదు ఆయన మా నాయన మీద పెట్టి మా అమ్మ మీద పెట్టి నాకు ఆ దేశంలో ఎవరు యాత్రి రాలేదు నాకు ఎవరు యాత్రి రాలేదు. మరి యాపిల్ వాళ్ళకి గుట్టు గుట్టుకు నీళ్ళు ఉట్టిగానే ఒప్పుకొని వచ్చిన మెల్లమెల్లగా ఈయన పిల్లను ఓళ్ళే ఓడగొట్టాలంట మేనత్తలు మేనబావలు ఉన్నారంట అని వాళ్ళ మీద పెట్టాలి కానీ వీడు కూడా సోడిగా లేక ఇస్తాను వచ్చి అనుకుంటా నా దగ్గర మాట్లాడితే నేనేం చెయ్యాలంట అని అక్కడ ఓ మగోడా కలం తీసుకో కలమా ఎక్కడ అది తీసుకున్నాడే పెన్ను పట్టేనే పెన్ను పట్టినవా పట్టే పిల్లను ఓళ్ళే ఓడగొట్టాలి. ఇప్పుడు అనుకుంటే అబ్బా నా పిల్లని ఉపాయం ఉన్నది అరగే అరగే సోడి అరగే నాకు 10 ఉన్నాయి. ఇది ఏసుడు రాజ్యం దండం చేస్తాను అరగే ఉపాయంతో చెప్తా రాసుకుంటా చెప్పే 1,000 పెట్టి కొప్పులో సౌరం తేవాలి మన పిల్లక అట్లా లగ్గం లేకపోతే లేదు 1,000 పెట్టి కొప్పులో సౌరం రాస్తాను అట్లే కోటి పెట్టి కొప్పులో సౌరం 1,000 పెట్టి కొప్పులో సౌరం రాసిన కొల్లాపూర్ పట్నంకి వెళ్ళి దేవగిరి పట్నం దాకా బంగారు మేకులు అడిగాడిన బుడిగ బాబు సంతానం దొరికి ఆడ దొక్కలేదు నాకు అడిగాడిన బుడి లేకపోతే ఏంతో మాట భగవంతుడు కూడా ఏం చేయాలి ఎందువల్ల రాసుకుంటాడు
కోటివేల కుప్పల సవరం రాసుకున్నాడు అక్కడ కూడా గారు 10 లక్షలు పెట్టి ప్రధాన పుంగ్రం రాస్తనే నీ బాధల మనవే నీ కంపల మనవే నేను చేసుకున్న నుంచి నాకు ఇది 10 లక్షలు పెట్టి ప్రధాన పుంగ్రం 10 లక్షలు పెట్టి పతాన ముంగురం ఇంగ్లీష్ లో రాసినా నాకు తెలుగు రాదు ఇంగ్లీష్ చదివినా మరి నేను అప్పుడు అట్లా చదివినే మరి ఆ కాలేజ్ ఆ నాని సరస్వతి కాలేజీ అమ్మా మరి ఊరికేననుకున్నా మరి సరే మంచిది గాని ఆ అవు అడుగడుగున బుడిగ బావులు కలమామిడి తోటలు మంచి తోటలు మన మామిడి తోటలు బుడిగ బావులు అంటారు పుడిగే బావులు వాడు కొడతారా వాడి పట్టణంలో నీ ఉన్నారు అమ్మ ఉపాయముల పిల్లలు దొరికిన నాకు అది వాడు కొట్టాడు ఊరుకో. నేను అందుకే ఉత్తుగా అన్నా. నేను ఉత్తుగానే రాయి పోయి గట్టిగా రాసి ఎక్కిన ఇగో పుడిగే బావులు కొట్టమని ఇగో రాసిన. రాజ్యం గారు రాసిన. దేవాల దేవతలు గుర్రాలు వస్తాయి కదా అవు ఆ గుర్రాలు ముక్కలికే బంగారు తాంబూలాలు ఎండి మేకులు మేకులు రాయి బాయ్ వాడు ఏడ చేస్తాడు బంగారు చోడియం కావాలి. పట్టున్నాను పట్టణంలో నువ్వంటే మందిని అరుస్తున్నావు మసీదు కడుతున్నావు ఆశానమ్మ ఈశానమ్మ వాడుతున్నావు అక్కడి వాదేవుల గట్టి నా తోడు కూడా లేవా దగ్గర. మరిగా రాసినావా మంచిగా రాయిపోయా. ఏ ఇంగ్లీష్ లో మంచిగా ఇంకొకటి చెప్తున్నా చెప్పే ఒక్క ఎత్తుకు ముగ్గురు మంగళారతులు కట్టాలి అచ్చా ఒక్క ఇత్తుకు శారడు మంచి నువ్వులు ఏంటంటే అవు శారడు మంచి నువ్వులకు ఒక్క ఎత్తుకు ముగ్గురు ముత్తైదులు మంగళారతులు పట్టమని రాయి రాసిన ఇగో. చెప్పు ఒకసారి ఇగో సారెడు ముత్తైదులు ఆ, ముత్తైదులు కావాలి అని అంటూ రాసిన. సరే మంచిది ఇంగ్లీష్లోకి ఇదే రాస్తామయ్యా మేము. నువ్వు ఇంగ్లీషే దుర్గలేక. ఈ దుర్గల మనవయ్యా. సరే సరే మంచిది అంటారు కూడా కాదు కొల్లాపూరి పట్టణంకి వెళ్ళి దేవగిరి పట్టణం దాకా బంగారు రేకు గుర్రాలు ఏనుగులు నీళ్లు తాగని కానీ రాయి బంగారి రేకులు మర్చిపోతే అప్పుడప్పుడు బంగారు రేకులు బంగారి రేకులు మేకులు అన్ని నీళ్లు తాగనికి బంగారు రేకు రావాలి రేకు. కొల్లాపూరి పట్టణంకి వెళ్ళి దేవగిరి పట్టణం దాకా దేవుడి కొల్లాపూరి పట్టణానికి అట్లా అయితేనే కింద సంతకం పెట్టి పిల్లలు ఇస్తారు. కంపల మన్ను పోయా అదే కింద సంతకం పెట్టి అట్లా అయితే ఇస్తా, పిల్లలు లేకపోతే రాను అరే ఇగో ఆ? ఇగో కింద సంతకం కూడా పెడుతున్నా నీ కింద భయపడుతున్నా పెడతావా? ఇగో పెడుతున్నా ఇగో ఈ ఉత్తరం కొండ పోయి ఆ బ్రాహ్మణులకు ఇచ్చి పంపి పంపియాలా వాడు వీకక వీడు పరకక మార్గక అబ్బాయి బాగున్నాడు నీ కాలు మొక్తా ఇప్పుడు వరకు తక్కువైందా జర తక్కువ. పోయి వాళ్ళకి పోయి స్వామి రామ రామ అన్న రామ 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 ఏ మానవతాన్ని వెళ్ళినాడు మానవోడి వెళ్ళినాడు రామ రామ ఏ చిన్నంగా మెల్లంగా నమ్మ రామ రామ ఏ మధులికే రామ రామ ఏ గడ్డల్ల మొగల్ల నమ్మ రామ రామ ఏ తాను బయలు వెళ్ళినాడు రామ రామ ఏ 5 మంది బ్రాహ్మణులు రామ రామ ఏ ఎక్కడున్నారయ్య మీరు రామ రామ ఏ బ్రాహ్మణుల వాడకేమో రామ రామ మంది బ్రాహ్మణులకు పెద్దలాలంటారు ఓయేలు పెద్దలారా ఇగో నాయనే ఇగో అన్ని ఇగో తెచ్చిన చూడండి అయ్యా పెద్దలారా ఇక చూసుకోండి నాయన మీరన్నయ్య ఇవన్నీ పెద్దలారా ఇక్కడ చదువుకో ఇంగ్లీష్ వస్తుంది కానీ నీకు చదువుకో ఇంగ్లీష్ అన్నా చదవండి ఇక్కడ తెలుగు ఇక్కడ ఇంగ్లీషు ఇగో మేము ఏమేమి రాసినామో ఇవన్నీ తెస్తేనే మా పిల్లని ఇస్తాం లేకపోతే ఇయ్యం అలా సరే మంచిది యాడ చేస్తావు? బ్రాహ్మణులు కూడా గాను 5 మంది బ్రాహ్మణులు ఎంత సాధ్యం ఉన్నదంట ఆయన ఇక్కడ సరే మంచి అయ్యా బ్రాహ్మణాలా ఓ రాజవరియా రాజు, ఓ మీ బిడ్డది జర పోటీ పీట ఒకటి మా బిడ్డరా మీ బిడ్డది మాకేయండి అవు. మా పిల్లగాంది మలారెడ్డిని మీకు ఇస్తాం పోటువా కానీ పోటువనే కదా ఆ, పోటువనే. పోటువ ఇస్తాము అక్కడ సరే మంచిదంట ఆయన కూడా పాల పది మంచి దేవి పోటువ తీసుకున్నారు కూడా అక్కడ కూడా ఏలు పెడితే కూడా అమ్మవారు కాలు పెడితే అక్కడ ఎర్రల బండారు కొలుతున్నది అక్కడ ఎర్మకాలు పెడితే కుక్కుమ కొలుతున్నది కూడా హస్బెండ్ అమ్మవారు పోటువ తీసిరు ఆ బ్రాహ్మణ చేతికిచ్చారు కూడా అక్కడ బ్రాహ్మణ చేతికిచ్చిన కల్లా సరే మంచిదంట అని మల్లయ్య పోటువ తీసారు అక్కడ ఇచ్చారు కూడా మల్లయ్య పోటువ కూర కడం రెడ్డి చేతికి ఇచ్చారు అక్కడ ఏం చేయాలి ఎందుకు అవ్వాలంట అని కూడా ఎంత బ్రాహ్మణులు కొల్లపూరి భర్తం ఎంత వెళ్ళిపోతూ ఉన్నారు గురుడు రామ 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 రామ
ఆడికెళ్ళి కూడా 5 మంది కూడా బ్రాహ్మణులు కూడా గారు అక్కడ పిల్ల పోడు తీసుకున్నారు మళ్ళీ పొడి తీసారు కూడా గారు బ్రాహ్మణుడు కొలపరి పట్ల మెత్త వస్తున్నారు గురుడు రామ 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 అక్కడ కూడా బాల పద్మజమ్మ ఫోటో కూడా ఎంత ఇస్తున్నారు దేవుడే రాజుగారు రామ రామ రాజు గారు రామ మళ్ళీ ఫోటో అక్కడ పద్మజమ్మ ఫోటో తెచ్చి మళ్ళీ కాదు మళ్ళీ కాదు సరే మంచిదంటారు అందరూ నాకు దగ్గర బాగున్న నచ్చారు గిలగిలి ఎందుకు నడుతున్నాడు గురుడు రామ 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 నాకు దగ్గర బాలు నాకన్నా ఒరిగిన అక్కడ కూడా కమ్మ ఇప్పుడైతే అక్కడ రాజ్య కమ్మ ఇచ్చారు కూడా కమ్మలా కూడా ఎందుకు చదువుతున్నాడు మళ్ళీ కప్పోడు కూడా నమ్మ రామ 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 కప్పోడు కూడా నమ్మ రామ రామ మల్లయ్య పోటు వాడు రామ రామ మల్లయ్య పోటు వాడు రామ రామ అక్కడ కమ్మ మర్చి చూసుకుని వచ్చి కూడా మా అమ్మ మా నాయన కూడా జనపతి కాపులు అంటాను అక్కడ కూడా చిన్న పోతున్నాడు మల్లయ్య రామ 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 ఏం చేయాలి ఎందుకు అక్కడ కూడా ఉన్నది మా నాయన పేరు బదనాం చేసేది ఉన్నది మా అమ్మ పేరు బదనాం చేసేది ఉన్నది కూడా అక్కడ ఏం రాసిండు అక్కడ ఏం రాసిండు వాడు కూడా బ్రాహ్మణాల మా పెద్దలు కూడా మా అమ్మ నాయన కూడా చెడి బతికిన వాళ్ళంట మా అన్నలు కూడా నదికూరమిడ బతికూరమిడ బతికిన వాళ్ళంట కూడా బ్రాహ్మణుల తర్వాత ఏం రాసిండు కర్ణం చేసే భూమిలో ఖండితులుగా ఏర్కొని బుక్కిన కాపులంట వాళ్ళు కూడా ఇంత సన్నిధానం చేశాను తాను భగవంతు ఎట్లా ఏడుస్తున్నాడు గురుడు శంకర నేను కాపుల ఓనంటే నువ్వు తోలిచ్చినవు కానీ కూడా ఇయ్యాల కాపులు నన్ను ఎంత చిన్నతనం చేసి అంటున్నాడు మల్లయ్య సరే మంచిది అనుకున్నాడు అక్కడ భగవంతుడు కూడా సరే మంచిదంటాను కూడా అక్కడ మరి ఎవరు అర్థమవుతున్నాడు గురుడు ఎండి బంగారం ఆడికెళ్ళి ఎత్తు బంగారు తాంబూలం ఆడికెళ్ళి తయారు చేస్తున్నట్ట అని సంఘాన్ని నువ్వు ఎట్లా పిలుస్తున్నాడు గురుడు అన్న సంఘాన ఎక్కడ నువ్వు యాదాచనం యాదేశనం నలముడు గడియలు నువ్వు రావాలంట అని సంఘాన ఎట్లా పిలిపిస్తున్నాడు గురుడు సంఘన మళ్ళా అక్కడ సంఘన బలపతి మంచమ్మ పోటువ చూసాడు కూడా పోటువ చూసిన కూడా ఈ పిల్లను కూడా భూమిలోకి మన్నాయని కానీ ఈ పిల్లను మనం విడవకూడదు రాతాం మీ మల్లయ్య ఏడున్న కానీ ఏ రాజ్యం తెచ్చుకొని ముట్టి కట్టుకున్నారే మనం ఒక పుస్తక కట్టాలి అదే మంచి ఎండి బంగారం గురు ఆలోచన చేస్తున్నావు నా తమ్మి మల్లన్న ఎండి బంగారం గురంగా మీ జ్ఞానమామల పట్నం పోవాలి కనకంగరాజుల పట్నం గురంగారు కనకంగరాజుల పట్నం పోయి తనాల కోట ఉన్న తనాల కోట మీ జ్ఞానమామల దగ్గర మనం చెరువు తీసుకున్నాలి గురంగా మనం 7 నాగమల్లి ధనం నింపుకొస్తామంటారు పెద్దరాలు మంచిదంట 7 నాగ బండ్లు కట్టుకున్నాడు మల్లన్న సంగన కూడా అక్కడ కూడా ఎట్లా పోతున్నారు కనకంగ రాజుల పట్నం గురుడు రామ 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 పూలమ్మ రామ రామ జోడు పెట్ట పూలమ్మ రామ రామ వాళ్ళు బయలు వెళ్ళినారు రామ రామ
మామ అల్లుడా అల్లుడా ఓ అల్లుడా ఎందుకోసం చాలా రోజులకు మీ దగ్గర గడ్డి కుప్ప ఉన్నదంట, నా దగ్గర గడ్డి కుప్ప అయిపోయింది. గడ్డి కూరం వచ్చిన 7 నాగపర్లు కట్టుకొని మామలాల. అల్లుడా గడ్డి మీద కన్నువాడు నీకు నాకు మేత కావాలి, మేత కావాలి. అవునవును. నా బిడ్డ కొడుకు మా చెల్లెల కొడుకు గారు అవు మా తుగుప్పలు ఏం రే భగవంతుడు మరుగు పెట్టి మామల తోడి ఎట్లా ఆయం గుంజుతున్నాడు మల్లయ్య. ఆయం గుంజండి అక్కడ కూడా మామల గడ్డేట గడ్డి కాదు, మీ దగ్గర ధనాల కోట ఉన్నదంట కూడా. నాకు 7 నాగ బండి ధనం ఇయ్యండి అంటున్నాడు గురుడు. 7 నాగ బండి ఒక ధనం అయితే నేను శివ కళ్యాణం ఆడుతున్న ధనం కావాలంట. మల్లయ్య నీకు కూడా నీవు ధనం తీసుకుపోవాలంటే నీ వశం కాదు. అందులో కూడా ధనం కొనుక్కొచ్చి రాయిపచ్చ కాడికెళ్ళి ఇంటి కాడికెళ్ళి బంగారం కాడికెళ్ళి ఆ ధనాల కోడలు వేస్తారు కానీ కూడా ఎవరు వశం కాదు. అల్లుడ మల్లయ్య అక్కడ వేసిన వాళ్ళే ఉన్నారు కానీ తీసిన వాళ్ళు లేరు కూడా. ఇంతవరకు తరాలు మునిగిపోయి కానీ అక్కడ కూడా ఏం చెయ్యాలి ఎందుకు పోవాలంటే భగవంతుడు ఏమంటూ ఉన్నాడు గురుడు. మామలారా ఈ తరాల కోటకు మీరు నాకు ఒక కాయం రాజు సంతకారం పెడితే నేను దయ్యాలు కాదు పిశాసులు కాని రక్తమైషం ఉండని నేను కొండపోతా. ఒక కాయం రాసేయండి మామలారా. అన్నడా మామారంటాని ఇంత మాట కూడా అక్కడ ఏం చేయలేదు వాళ్ళంటాను కూడా మామలారా. మీరు ఒక కాయం పెట్టి మీరు 7 మంది సంతకాలు పెట్టి నాకు ఏడి కొండపోయే బాధ్యత నాది. ఓ చూడాలుడా ధనమైషం ఉండని రక్తమైషం ఉండని ఎవ్వరు కొంటెప్పుకు దయ్యాలు కొరకాదు పట్టుకొని నేటరు కదా. అవు నా ధైర్యం ఉంటే వండవత పోతే పులి పిల్లలు పోతే బరి పిల్లలు అట్లా అన్నా. అరే ఏమ్రా మరి మన అల్లుడు వచ్చి ఇంతగానో మధ్య మాడుతున్నావు మరి మరి ఏమన్నా ఏమ్రా ఎద్దులేక కక్కలీల వాడు అన్న ఎంతకంటే పెద్దోడు ఉన్నావు అని చెప్పి పెద్దోళ్ళు అని చెప్పి ఇల్లు నాకు రాసిస్తారా అక్కడ ఏం చేయాలి అంటాను కూడా. సరే మంచిది వీడు కొండవాడు వీడు మరణం అయిపోతాడు, మరణమైన సరే అంటాను కూడా ఉన్నది కూడా అక్కడ. ఏం చేయాలి ఎట్లా చెప్తున్నాడు గురుడు. కొడుక అల్లుడా మల్లయ్య అక్కడ ధనం తీసుకుపోతాను అంటున్నాడు. మీకు సెలవు పెడుతున్నాం అల్లుడ మల్లండు. సెలవు తీసుకున్నాడు, గాజం తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు, దానాల కూడా దగ్గరికి ఎట్లా పోతున్నాడు అమ్మయ్యా. రామ 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 దుర్గమ్మ దగ్గరికి వచ్చే దుర్గమాత దగ్గరికి వచ్చి ఏమంట ఉన్నాడు అమ్మ తను ఎంత పెడుతున్నాడు. జోరగమ్మ రామ చెప్పుతున్నా రామ నేను మమ్మల్ని కావాలి, నువ్వు అవ్వవు కావాలి. నాకు కూడా అక్కడ కూడా నాకు చెరువు పెట్టి మాట్లాడేది. అక్కడ కూడా కాదు నేను కూడా సరే మంచిది మల్లయ్య మధ్యాహ్నం మాడుతున్నావు ఇబ్బంది పెట్టాలి. 3 వస్తువులు వీటికి మల్లయ్య చేతులు ఎంత పెడుతున్నది. వెంటినది రామ బంగారం సత్యమైన దేవతానే రామ సత్యమైన దేవతానే రామ 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 రామ
ఉత్తానికి ఉత్తమ మీడికి ఉత్తానికి ఎంత వస్తున్నది దేవత దేవత గురుడే బాలుడానే రామ 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 ఎవడవ బాలుడానే రామ రామ ఎవడవ బాలుడానే వచ్చినట్టు కూడా నా తోడు నన్ను పుట్టబోతున్నా అంటున్నారు రామ రామ మాయమ్మ మాలంట రామ 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 ఏ కత్తులకు వందమమ్మో రామ 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 కత్తులకు రాజమమ్మో రామ రామ భగవంతుడు కూడా కాను బంగారు తొమ్మిది చెవుకుంట ఎట్లా తొంకి ఎట్లా నిలబడుతున్నాడు గురుడు ముంగర నిలబడ్డాడు ఎవరు అబ్బాయి ఇంతకు మూల అయిపోయిండు కూడా మింగుతారంటారు కూడా మళ్ళా కూడా భగవంతుడు ఎట్లా మళ్ళా ఎట్లా అందుకుంటున్నది దేవి ఎడమరెట్లా అందుకున్న నోట్లేసుకున్నది భగవంతుడు బంగారు మళ్ళీ దారం ఎత్తిన మళ్ళా ముంగల నిలబడ్డాడు ఇంతకు మొదలు ఇద్దరు అయిపోయారు కొడుక మళ్ళా కూడా మిగతానట్ట అని మూడు మాటలు చూసి మళ్ళీ మిగిలిన మళ్ళీ బంగారు మళ్ళీ నిలబడ్డాడు ముంగల కూడా కానుకున్నది మరొక గుడికాలకు కుత్తలం పొట్టిన పొట్టిగా పడిగా ఉన్నది కూడా గాను ముంగలు నిలబడి తలకాల మళ్ళా కూడా ఏమంటున్నాడు కూడా గాను శక్తి చూడాలంట అని పట్టినాడు ఎంత పడతాడు మళ్ళీ కాదు మనుషులు వంట పెట్టి అక్కడ కూడా ఇరవై మీద ఎంత కాలు పెట్టాడు గురుడు అమ్మవారు కూడా నమ్మో రామ రామ నా శక్తి జరగలేదు నేను కూడా విష్ణుమూర్తి నేను కూడా అక్కడ కూడా అమ్మవారు నీలమ్మ కొడుకున్నారు కూడా నా పేరు కూడా పరదాన మళ్ళీ ఎంతో చెప్తున్నా మైసమ్మ గురుడు అనుకున్నావు బిడ్డ నా పేరు నీకు తెలవలేదు నేను కూడా శివుని వారు ఆనబట్టి శివశాలి
మల్లయ్యను నన్ను పెట్టరాని బాధలు పెట్టామంటా అని తమ్ముడు కావాలని రక్కని కావాలని ఏదో మిడికెళ్ళి కాదు కల్లా నువ్వు నాకు కావయక్కో నువ్వు ఏమి బాధలు పెట్టినక్కో నువ్వు నేను నిన్ను మస్తు దెబ్బరాన్ని దెబ్బలు పెట్టినా నా తమ్ముడు తెలియక అక్కడాన్ని తెలియక వయక్కో నాకు కన్నీరు బాధలు కాడుతున్నవయక్కో ఎక్కడెక్క నా ఇంటికి వస్తే వయక్కో వంటమాలు వాళ్ళు నేనన్న మాట చెరువులో తమ్ముడు అంటారు అక్కడికి తెలియలేదు అక్క అంటారు తమ్ముడికి తెలియలేదు కూడా తమ్ముడా నువ్వు పెళ్ళాడుతున్నట్టు నీకు ధనాల కూడా చెరువు పెడుతున్నా గాని నాగేంద్ర నాగంబాము నీకు అడ్డం వస్తుంది నా తమ్మి మల్లయ్యే నాగంబాము వచ్చినాక ఒక నూనె కాడ వస్తుంది నూనె కాడ ఒక వస్త్రం రాయమన్నది కూడా నాగేంద్రుని మీద వస్త్రం రాయితే నాగేంద్ర ప్రాణం ఇస్తారు కూడా గారు నీకేమి తప్పు లేదు 7 నాగబండ్లు నింపుకోరు నా తమ్మి మల్లందు పన్నెండు తెలుసుల నాగన కూడా బుద్ధ కట్టుకుంటూ వస్తుంటే కూడా అక్కడ వజ్రం రాయి తీసి నాగేంద్రుని మీద ఎట్లా చేస్తున్నాడు మల్లయ్య నాగంబాము కూడా ప్రాణం ఇచ్చింది అక్కడ తొట్ట చేతితో అక్కడ గుంజి పారేసాడు కూడా అక్కడ కూడా నూనె కాడ కుత కుత ఉడుకుతున్నది అక్కడ కూడా నూనె కాడ వజ్రం రాయి ఎట్లా చేస్తున్నాడు దేవుడే నూనె కాడ కూడా చల్లదనం అయిపోయింది అక్కడ చేయబట్టిండు అక్కడ నూనె కాడ తప్పిడు కూడా బంగారం కూడా జగ జగ ఎట్లా మెరుస్తున్న ధనాల కోడల నమ్మయ్య సంగన్న సమయం ఉన్నది నేను ముంచిస్తుంటా నువ్వు అక్కడ పనులు నింపుకుంటున్నాడు మల్లన్న సంగన్న రమ 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 సంగన్న రమ 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 నింపినారు రమ 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 తమ్ముడు సారు ఇంటే బంగారం ముడక మనం కూడా సరిపోతుందంట బంగారం ముడక సరిపోతుంది 7 నాగబండ్లు నింపుకున్నారు కూడా 7 నాగబండ్లు నింపుకొని మరి ఎప్పటో అక్కడ కూడా నాగం బాబుని లేపిడు కూడా ఆయన కూడా లేపిడు కూడా మూత కూడా సరే మంచిదంట అనుకుంటుందో పీడు కూడా 7 నాగబండ్లు కట్టుకొని ఎట్లా మల్లన్న సంఘాన్ని ఎట్లా వస్తున్నారు గురుడు 7 నాగబండ్లు కొట్టుకున్నారు కేజారన్న బ్రహ్మారన్న అక్కడ కూడా కొండలమ్మ రామ 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 కొండలమ్మ రామ రామ కొండలమ్మ రామ రామ కొండలమ్మ రామ గోడనమ్మో రామ 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 గోడనమ్మో రామ రామ ఎక్కరాని కొండలమ్మో రామ 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 ఎక్కరాని కొండలమ్మో రామ రామ ఎక్కరాని కొండలు ఎక్కి వస్తూ ఉన్నది దిగరాని కొండ దిగి వస్తూ ఉంటే కూడా నాతో ఓషమ్మ కూడా ఎంత కట్టం వస్తున్నది నా తల్లి కూడా చెడు నీరే పోసుకొని కింద కీకలు పెట్టుకుంటా అమ్మవారు ఎంత వస్తున్నది తల్లి అప్పుడంతో ఎల్లమ్మ రామ ఎల్లమ్మ కూడా నల్లబోసమ్మ కూడా వద్దమ్మ కూడా అక్కడ నాగపంట కంటే నాగపంట ఎంత దిగబడుతుంది వాసిపోయారు అక్కడ నల్ల ఓషమ్మ వచ్చింది కూడా బండిని కూడా ఆ పూజకి అక్కడ ఎత్త కుదుతున్నది గురుడు భగవంతుడు బండి మీదకి వెళ్తే ఇటు అక్కడ ఇరుసుకు ముట్టి పెట్టి లేకపోతే కూడా బండి లేస్తలేదు ఓ దేవుడు గిరినా కేకలు పెట్టింది అసిపప్పలు పెట్టింది నేనేం చెయ్యాలి ఎంత పోవాలంటా పూజలు పెట్టమంటున్నది ఎల్లమ్ము నల్లబోసమ్మ నాకు పూజలు పెడితే నీ పండగ సెలవు పెడతానంట అని కూడా ఏం చెయ్యాలి ఎందువల్ల నాకు రక్తం పూజలు కావాలి రక్తం పూజలు పెట్టి నా తల్లి మల్లంగు
సరే మంచిది అనుకున్నాడు. అక్కడ పలుగురు అవి తీసుకొని అక్కడ కూడా ఎట్లా కాలు వస్తున్నాడు దోషిట్ల రక్తం పట్టాడు. అక్కడ అమ్మవారు కూడా పోసాడు కూడా అమ్మవారు రక్తం తాగింది. సరే మంచిది తమ్ముడా నువ్వు పోయి కూడా అక్కడ చేపల లాభమాడంట అని ఆడికి వెళ్ళి నాగమంది ఎత్త పోతున్నాయి గురుడు. రామ 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 రాధే రామ రామ గుడంగా ఎల్లమ్మ గుడంగా వద్ద వచ్చేది ఎల్లమ్మ గుడంగా ఏం చేయాలి మొత్తం మీద 7 కోట్లు గుచ్చుకున్నాడు. మొత్తం మీద 3 కోట్లు గుచ్చుకొని చిరచిర రక్తం ఎట్లా ఆవతి వేడుతున్నాడు దేవుడే. రామ 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 రక్తం అమ్మ రామ రామ రక్తం పట్టి ఎల్లమ్మ గుడంగా అక్కడ గుడంగా ఎంత జీవనాలు పెడుతున్నాడు రక్త పూజలు గురుడు. ఎప్పటికున్నా గాని ఒప్పటికున్నా గాని ధనం దొరికిందంటే మంచిది కాదు బిడ్డ కూడా. ధనం మీద 7 మంది అక్క చెల్లెళ్ళు ఉంటారు. అందరికన్నా పెద్దది రక్తమైసం ఉంటది కూడా. ధనం చేసుకున్నాడు. కొల్లపూరి పట్టం ఎట్లా వచ్చాడు దేవుడే. కొల్లపూరి పట్టం వచ్చిన అవసరాలు పిలిపించాడు. బంగారు రేఖ తయారు చేసాడు కూడా. పుడిగా బావులు కొట్టిపించాడు కూడా. అమ్మ నాయన ఎత్తుకుని కూడా పచ్చరాల పాలక ఎట్లా తయారు చేసాడు అక్కడ తమ్ముడా ఎండదాలో ఏం చేయాలి ఎందుకు వాళ్ళంటాను కూడా. నాకు కూడా లగ్గానికి టైం అయిపోతుంది. నా రమ్ముడు పడిగారు పోయి లగ్గం ఆడాలంటాను కూడా. అమ్మ నువ్వు నాయనకి పేరుగా పచ్చనాల పాలకి తయారు చేస్తున్నాడు గురుడు. నాకు 6 మంది వందలు కూడా సరే మంచిది మా తమ్ముది లగ్గం మంచిగా ఇస్తున్నది అక్కడ దాని కూడా. అందరికన్నా పెద్దది 5 మంది వదిన ఎదుర్కొని నల్ల పిల్లిని వదిలే ఎట్లా కట్టుకుంటున్నాడు గురుడు. ఆ పిల్లిల మన పోయి అక్కడ ఆ నల్ల మన లగ్గము ముక్కిపోయి తాగితో పడ్డాయి. వారి లగ్గం పువ్వుల్లో అవుతున్నది. జగ జగ దగ దగ అప్పుడు నా పెళ్ళాడు ముక్కిపోయిన తాయిదలు పోసిరే. అరే అవ్వక నాకు ముక్కిపోయినా కూడా నాకు తొలలు పోసినప్పుడు నాకు కూడా సిగ్గైంది. వారి పెళ్లి ఎంత ఘనంగా అవుతున్నది. ఓ ఈ అమ్మ గోయింది బిల్డింగ్ లా కూడా ఆయన వారి పెళ్లి మన ఆ కర్రె పిల్లిని తీసుకురాలి 2 కట్టుకురాలి. మనం మర్చిపోయి మనం పూజించిన బలమైన మొత్తుగా ఉండాలి. ఉండి లగ్గమేటప్పుడు ఆ పిల్లిని పొల్లిడిచి పెట్టాలి. మా పొల పిల్లికి మాకు 5 వదిలి పెట్టాలి. సరే మంచిది అనుకున్న దాంట్లో లక్కమ్మ కూడా నల్ల పిల్లిని ముట్టి కట్టుకున్నది దేవి. అక్కడ ఈడికెళ్ళి కూడా కాపులకు కూడా అక్కడ కష్టకాలం వస్తుంది కూడా మల్లారెడ్డి కూడా భగవంతుడు నల్ల పిల్లిని కట్టుకున్నాను. దేవగిరి పట్నం పోయారు కూడా ఏం చేయాలి ఎందుకు వాళ్ళు అంటాను. అక్కడ కూడా సకలి పుల్లని తోలిస్తే కూడా అదే పుల్లన్నా ఎవరు పుల్లన్నా మరి పట్టణానికి చాదు లేదు సున్నం లేదు. జర పోయి మా అత్తయ్య ఇల్లు చూసిరా పోరా. సప్పు లేదే ఈ ఊర్రా ఒకటే సున్నం కొడుతున్నారు కానీ పట్టం అంతా కొడతలేదు రా. సరే మంచిది నా బిడ్డని ఇవ్వాల్సి వస్తుందంట. ఏం కథ పడ్డది అక్కడ కూడా ఆగమరెడ్డి కూడా ఏం చెయ్యాలేదు వాళ్ళు అన్నీ తెలియదు. నీకు పుణ్యం తెలియదు కానీ డప్పులు పప్పులు బాజలు భజంత్రాలు డబ 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 వినొస్తున్నాయి. మా అమ్మగారి ఎక్కువ జొలకొండ పట్టాన 12 రాజ్యాలు ఉన్నాయి. 12 రాజ్యాల కొడుకు ఆ సిన్నిపోల్ రాజు కొడుకుకి ఇస్తా నేను కొత్త అంటున్నా. అక్కడ కూడా అమ్మగారికి నేర్పింది. ఓ అమ్మగోడ నీకు ఒక మాట చెప్తా నేను.
చెప్పాలా? చెప్పు. మన ఇంట్లో ఆర్కల గుమ్మ ఉన్నది కదా, అప్పుడు ఉన్నది. ఆర్కల ఆ గుమ్మ లోపల ఉంటుందా ఇంట్లో? లోపల అగో మొత్తం లోపల అరలా ఆ లోపల ఏదో గాలి ఏదో. ఆ మెట్ల పక్కన అదే. ఇగో ఆర్కల గుమ్మిలో నువ్వు కూర్చో. ఆ. నీకు రే, రెండు అక్కడ తైలం ఏమైనా బట్టలు ఓడ పెడతా. సోకునాక కూర్చోనికి. 2 తైలం బట్టలు నీకు కూపి జల్వ నీకే పెడతా. ఇక ఎక్కడ పోయినా అంటే కాయల పిండి బియ్యం ఇట్లా పోయేట్టు కాదు అది మరి ఆశీర్వాదం నీకు అన్ని వంట కూడా నీ ముక్కలకే వస్తాయి. అట్లనే ఉంటాయి. అరే, అట్లనే ఉంటాయి. ఆకల గుమ్మిలా మొగన్నెట్ల దాచి పెడుతున్నది ఓ గురుడు. ఆకల గుమ్మిలా గోరెకాడం రెడ్డి గుర్తున పెట్టింది గోరెవారి మాసమ్మ. ఊపిరి వారికి తేడం రొట్టెలు పెట్టి 2 రొట్టెలు పెట్టింది కూడా మల్లికార్జున కూడా సరే మంచిదంట అని భగవంతుడు కూడా సంగన చేసాడు. బంగారు బొమ్మర మెండి చాలా కూడా అక్కడ కూడా మల్లన్న పోయి అరిచేతులు వేసుకుంటే మా అమ్మను అక్కడ దాచిపెట్టిందంట అని ఎంత చూడుతున్నాడు మల్లన్ను నిజాలా చుట్టినాడు రమ రామ రమ నిజాలా చుట్టినాడు రామ 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 రాఘవ రామ 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 మైమైన ఏదో వంటి రామ అక్కడ కూడా పోయి ఆకలి కుమ్మేవాడు చుట్టూ పట్టుకొని ఎత్తుకొని అక్కడ కూడా మామను కూడా పోయి అక్కడ మామను కూడా ఎప్పుడైతే గుర్తుపట్టుకొని మళ్ళీ కాలం వారి చిన్న బంగారు తప్పులేదు మీ అక్కడే తప్పు కల్లా మళ్ళా కూడా బంగారు బొంగరం మెండి చాలా చూస్తున్నాడు మల్లయ్యే మల్లికార్జున కూడా చుట్టాడు మా అంత సత్యం చూడాలి అంటాను పోయి ఇట్లా కూడా కాను బొంగురం రామ రామ అత్తను కట్టుకొని కళ్ళ మీద వేసి కూడా మామ మీద పంపుతున్నారు అత్త మీద మామ పంపుతున్నారు కూడా అత్తమ్మ తప్పుడు అయ్యా అరుడ మల్లయ్య తప్పుల మాయ ఉన్నాయి దారి మీద ఉన్నది దానికేం తప్పు లేదంటారు కులానికి జనాటి పెట్టినకల్లా కులానికి జనాటి పెట్టినకల్లా అక్కడ జాతులు సున్నాలు కులపోలు అంతా ఎగబడి అక్కడ జాతులు సున్నాలు చేసారు ఇయ్యాల కూడా ఏం చెయ్యాలి ఎందుకు వాళ్ళంటే భగవంతుడు కాదు శుక్రవారం దినం కూడా గాను బాలపతి మంచి అమ్మదేవి కూడా మల్లికార్జున కూడా స్వామి కూడా ఇద్దరు కూడా పెళ్లి పిల్లల మీద చేస్తున్నారు కూడా శుక్రవారం పెళ్లి పిల్లలు చేశారు శనివారం గంగ పూజ అన్నాడు మల్లయ్య శనివారం నీ గంగకు వచ్చి నేను కూడా తొప్ప పిల్లతోటి తెప్పలేసి కూడా అక్కడ కూడా గాను నీకు నల్ల గొర్రెతోటి నైదాలు పెడతాను అంటున్నాడు మల్లయ్య గంగదానం ఆడతా 70 ముల పట్టాలు వేస్తా గంగదేవి పూజలు పెట్టేది కూడా గాను పిల్లదారు ఎల్లమ్మ పూజలు పెట్టేది కూడా గాను ఏం చెయ్యాలి ఎందుకు వాళ్ళు అంటాను అక్కడ పెళ్లి పిల్లలను అక్కడ ఎంత తయారు చేస్తున్నారు గురుడు అత్తమ్మ అంటాను అక్కడ ఇలా కొట్టం పెడితేనే రాబోయే కాలాన కొట్టాలు కలిగితే నన్నెత్తల మానవులు కుటుంబంతా ఉన్నారు పెరగమంతా ఉన్నారంట ఎట్లా కొట్టాలు పెడుతున్నాడు ఓ ఎంబు మంచిది అంటారు ఇలా కొట్టాలు పెడితే రాబోయే కాలాన కొట్టాలు కలుగుతాయి ఎట్లా కొట్టాలు పెడుతున్నాడు గురుడు
హలో